వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంలో నిన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవాళ చాలా స్పష్టంగా ఆ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది, పాటలు పాడిన వాళ్ళకి, పాటలు పాడిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు పాటలు పాడిన వాళ్ళకి పదవులు, పైసలు, దెబ్బలు తిన్న వాళ్ళకి అలాగే ఉద్యమంలో సీరియస్గా ఉన్న వాళ్ళకి, ఉద్యమానికి అండగా ఉన్న వాళ్ళకి మొండి చేయి. ప్రభుత్వం మొండి చేయి చూపెట్టి వాళ్ళ ఓన్లీ పాటలు పాడిన గోరట ఇంకన్న, పాటలు పాడిన గద్దరన్న, పాటలు పాడిన వాళ్ళందరికీ పదవులు. గద్దరన్న అంటే పాపం ఆయన చనిపోయారు అనుకోండి. పాటలు పాడిన గోరట ఎంకన్న కానీ అద్దశ్రీ అన్న కానీ వాళ్ళకి పైసలు, గోరటెంకన్నకు పదవి, పైసలు. ఇలా అలాగే పాషమన్నకు పైసలు. అరే పాటలు పాడిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి మాత్రము పదవులు, పైసలు. అరే ఉద్యమంలో సీరియస్గా ఉండి దెబ్బలు తిన్న విద్యార్థులకు, దెబ్బలు తిన్న వాళ్ళకి, అమరులైన వాళ్ళకి, అలాగే ఉద్యమానికి అండగా ఉన్న నాలాంటి వాళ్ళకి, ప్రొఫెసర్లకి మొండి చేయి మాత్రం చూపెట్టింది ప్రభుత్వం. ఇలా విద్యార్థి ఉద్యమకారులు మాకు ఒక బోర్డు ఏర్పాటు చేయండి, మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు ఒక ఐడి కార్డులు ఇవ్వండి, హెల్త్ కార్డ్స్ ఇవ్వండి, మాకు అట్లాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, లోన్లు ఇవ్వండి, ఈ చిన్న గుంతమ్మ కోరికలు కోరుతున్నారు. అసలు వాళ్ళకి నేను చెప్పినట్టుగా ఏంటే వాళ్ళు ఈ ఎట్లయితే అస్సాంలో విద్యార్థి గణపరిషత్తు ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో, ఉస్మానియా విద్యార్థి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణకి, కానీ వాళ్ళే చేసుకున్నారో ఇవాళ ప్రలోభాలకు గురైపోయి వీళ్ళు ఆయా పార్టీలో ఉన్న వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి ఇవాళ విద్యార్థులను చిన్న భిన్నం చేసిండు. 5 లక్షల మందితో ఒకప్పుడు విద్యార్థులు మీటింగ్ పెడితే ఈరోజు 5,000 మందితో మీటింగ్లు కాదు కదా, 500 మందితో కూడా మీటింగ్ పెట్టే పరిస్థితి ఇవాళ లేదు వాళ్ళ. మరి అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే విద్యార్థుల మధ్య అనైక్యత, వాళ్ళు ప్రలోభాలకు గురి కావడం, వాళ్ళు పార్టీలకు ఒకరు తావేదాలుగా ఉండిపోవడం, కేవలం పదవులకే పరిమితం కావడం, చిన్న పదవులకే పరిమితం కావడం, ఒక పెద్ద లక్ష్యం ఆయన రాజకీయ లక్ష్యానికి దూరంగా ఉండిన కారణంగా వాళ్ళ అవకాశాలు పొందలేకపోయారు. కాబట్టి ఇలా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాటలు పాడిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి పైసలు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, దెబ్బలు తిన్న వాళ్ళకి, ఉద్యమంలో సీరియస్గా ఉన్న వాళ్ళకి గుర్తింపు కూడా లేదు. కనీసం గుర్తింపు కూడా లేదు. సో ఇవాళ వాళ్ళు అడుగుతుంది ఏంది, కేవలము మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు ఆరోగ్యం ఖరాబ్ అయితే హెల్త్ కార్డు ఇవ్వండి, మాకు పెన్షన్ ఇవ్వండి, ఇంత మీకు ఉద్యోగాలు లేవు కాబట్టి పెన్షన్ ఇవ్వండి, లేదంటే కనీసం ఏదైనా దుకాణం పెట్టుకోవడానికి, ఏదైనా చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవడానికి ఉపాధి లోన్స్ ఇవ్వండి, ఉపాధి అవకాశాలు కలిపేయండి అని చెప్పేసి చిన్న కోరికలే కోరుతున్నారు. పెద్ద కోరికలు ఏం కాదు ఇవి నెరవేర్చడం. 250 గజాల స్థలం, ఇవన్నీ కూడా మీరు డిక్లరేషన్లో ఏదైతే మీరు డిక్లరేషన్లో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా, ఇవి చెప్పని విషయాలు కాదు. కాబట్టి డిక్లరేషన్లో ఏవైతే ఇవాళ విద్యార్థి లోకానికి మీరు ఇచ్చిన హామీ ఉందో, వాళ్ళకి 5 లక్షల రూపాయల కార్డు ఇస్తానన్నారు, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 2,500 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇవన్నీ ఏమీ అమలు కావడం లేదు. కనీసం విద్యార్థి ఎవరైతే ఉన్నారో విద్యార్థి ఉద్యమకారులను మీరు గుర్తించగలిగితే, వాళ్ళకు ఒక బోర్డు ఏర్పాటు చేయగలిగితే, ఆ బోర్డు ద్వారా న్యాయం చేయగలిగితే ఇవాళ అంతకంటే మించిన సంతోషం లేదు. ఆ దిశగా విద్యార్థి లోకం మరొకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు కేవలం
పావులుగానే మిగులుతారా, పాలకులుగా ఉంటారా? విద్యార్థులారా, మీరు ఆలోచన చేయాలి. మీరు పావులుగా ఉంటారా, పాలకులుగా ఎదుగుతారా? పావులుగా మిగిలిపోతే మీరు పాలకులుగా ఎదగలేరు. మీరు పాలకులుగా ఎదగాలంటే మీరు పావులుగా ఉన్న వాళ్ళంతా బయటికి రావాలి. కేవలం చిన్న చిన్న పదవులు ఆశిస్తున్న వాళ్ళంతా బయటికి రావాలి. సంఘటితంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని ఉద్యమం వైపు వెళ్ళాలి. ఆ దిశగా ఖచ్చితంగా దెబ్బలు తిన్నా మీరు, అండగా ఉద్యమానికి అండగా ఉన్న మేము, మాలాంటి వాళ్ళకు పదవులు రావు కాబట్టి మనం ఖచ్చితంగా రాజకీయ అధికారం వైపు పోతే బెటరు. మనమే పదవులు ఇతరులకు ఇవ్వచ్చు. మనం ఇచ్చే స్థాయికి మనం ఎప్పుడైతే పదవుల్లో ఉంటామో, అధికారంకి వస్తామో ఇచ్చే స్థాయికి ఎదుగుతాం. మనం ఇప్పుడు అడుక్కునే స్థాయిలోనే ఉన్నాం కాబట్టి అడుక్కునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదిగే దిశగా అట్లాగే ఉద్యమకారుల జేఏసీ వల్ల ఖచ్చితంగా ఈ లక్ష్య సాధన వైపు ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్ళే క్రమంలో ఇవాళ మీకు అండగా ఖచ్చితంగా D6 అండ్ డీజాకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీ ఉద్యమాన్ని మొదటి నుండి బలపరిచిన నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం నుండి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత విద్యార్థులదే. విద్యార్థులు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. వాళ్ళ బలిదానాలు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. వాళ్ళ ఉద్యమాలు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. వాళ్ళు చలో డిసెంబర్ 10వ తారీఖు 2009లో చలో అసెంబ్లీ పిలిపించిన కారణంగా డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన కారణంగా రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఇది రాజకీయ పార్టీల వాళ్ళ ఉద్యమాల వల్ల వచ్చింది అయితే అసలే కాదు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇంక్లూడింగ్ టీజేఏసీ కూడా, కోదండరామరెడ్డి నేతృత్వంలో టీజేఏసీ కూడా ఇవాళ అంతా అగ్రవర్ణాల జేఏసీలు వాళ్ళంతా కూడా మ్యానిపులేట్ అయినాయి, అమ్ముడు పోయినాయి. కానీ విద్యార్థులు స్వచ్ఛందంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు స్వచ్ఛందంగా కాబట్టి త్యాగం చేశారు, తెలంగాణ తెచ్చారు. కానీ తెచ్చిన తెలంగాణలో పాలకులుగా ఎవరు మిగిలినరు? అగ్రవర్ణాలు మిగిలితే పాలితులుగా మనం మిగిలాము. కాబట్టి విద్యార్థి ఉద్యమకారులారా ఇప్పటికైనా మేల్కొని పాలిత సమాజం కాకుండా పాలక సమాజంగా ఎదగాలని D6 డీజాకు భావిస్తుంది. ఆ దిశగా మీ ఉద్యమాన్ని బలపరుస్తుంది. జై పూలే, జై పెరియార్, జై భీమ్.